ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నవీన్ కుమార్. ఈ రోజు మనం ఉస్మానియా యూనివర్సిటీలో సంబంధించిన డిగ్రీకి సంబంధించిన రిజల్ట్స్ అయితే రావడం జరిగింది కదా. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ ఈ సెమ్లకు అన్నిటి కలిపినటువంటి రిజల్ట్ అయితే రావడం జరిగింది. రెగ్యులర్, బ్యాక్లాగ్, వన్ టైం ఛాన్స్, ఇయర్ వైజ్ అందరికీ అయితే రిజల్ట్స్ అయితే రావడం జరిగింది కదా. ఆ రిజల్ట్స్ సంబంధించిన వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి. రెగ్యులర్ గా ఉస్మానియా యూనివర్సిటీ సంబంధించిన అప్డేట్స్, అదేవిధంగా రిజల్ట్స్ గురించి దానికి సంబంధించిన వీడియోస్ అయితే మన ఛానల్లో రెగ్యులర్ గానే వస్తుంటాయి. కాబట్టి ఎవరికైనా యూజ్ అనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియో వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈరోజు మనం మ్యాటర్లోకి వెళ్ళిపోయినట్లయితే, ఉస్మానియా యూనివర్సిటీలో ఎవరైతే రిజల్ట్ వచ్చాయో వాళ్ళు ఎవరైతే ఫెయిల్ అయి ఉన్నా కానీ, మార్క్స్ మీరు ఊహించడానికి రాకున్నా కానీ మీరు రివాల్యుయేషన్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. రివాల్యుయేషన్ పెట్టుకోవడం ద్వారా మీకు మార్క్స్ కలిసే ఛాన్స్ ఉంటుంది. ఫెయిల్ అయిన సబ్జెక్ట్ ని పాస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రోజు రివాల్యుయేషన్ అనేది ఏ విధంగా అప్లై చేసుకోవాలి మనం. రివాల్యుయేషన్ అనేది ముందు ఒక చిన్న పాయింట్ ఏంటంటే, మీరు వీడియోని లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. సగం వరకు చూసి కామెంట్ చేసి కూడా నాకు రిప్లై ఇవ్వడానికి రాదు. ఖచ్చితంగా లాస్ట్ వరకు చూసి మీరు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను అనమాట. మనం ఒక పాయింట్ ని డిస్కస్ చేసుకున్నట్లయితే, ఎన్ని సబ్జెక్ట్స్ పెట్టాలంటే, మనం ఎవరైతే ఒక సెమిస్టర్ లోపల మీరు ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యారంటే, మీరు 6th సెమిస్టర్ వాళ్ళు కానీ ఏ సెమిస్టర్ వాళ్ళైనా ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యారంటే, ఖచ్చితంగా ఆ సబ్జెక్ట్ సెమిస్టర్ లోపల అన్ని పాస్ కావాలంటే మీరు ఆ సబ్జెక్ట్ పాస్ కావాలి. కాబట్టి మీరు రివాల్యుయేషన్ అయితే పెట్టుకోండి. అదేవిధంగా బ్యాక్లాగ్స్ వాళ్ళు అన్ని సెమిస్టర్స్ రాసి ఉంటారు కదా, ఎవరైతే ఇయర్ అయిపోయిన వాళ్ళు కానీ 1 year ఆల్రెడీ అయిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు సబ్జెక్ట్స్ అయితే ఏ సెమిస్టర్ లోపల 1, 2 ఉన్నా కానీ ఖచ్చితంగా మీరు సబ్జెక్ట్స్ అయితే పెట్టుకోండి. రివాల్యుయేషన్ పాస్ అవడానికి అవకాశం ఉంటుంది. మీరు 1 year వేస్ట్ చేసే కంటే మీరు రివాల్యుయేషన్ పెట్టి పాస్ అవుతే మీకే బెనిఫిట్ అవుతుంది కదా, మీకు అకాడమిక్ ఇయర్ సేవ్ అవుతుంది అనమాట. ఖచ్చితంగా 6th సెమ్ ఫైనల్ ఇయర్ వాళ్ళు కానీ, అదేవిధంగా 1 year అయిపోయిన వాళ్ళు కానీ, అదేవిధంగా బ్యాక్లాగ్స్ ఎవరు రాసినా సరే ఖచ్చితంగా రివాల్యుయేషన్ పెట్టుకోవడానికి అవకాశం చేయండి. మీ సెమిస్టర్ లోపల ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయితే ఖచ్చితంగా మీరు మీకు పాస్ అవుతామని నమ్మకం ఉంటే ఖచ్చితంగా మీరు రివాల్యుయేషన్ పెట్టడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు ఈ రివాల్యుయేషన్ అనేది యూజ్ అవుతుంది అనమాట. పక్కా రివాల్యుయేషన్ అనేది ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అసలు ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి, ఏ విధంగామైనటువంటి ప్రాసెస్ ఉంటుంది, ఆ ప్రాసెస్ ని మీకు చూపిస్తాను నేను ఇప్పుడు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు రివాల్యుయేషన్ అనేది మనము సొంతంగా మన మొబైల్లో కానీ మన పీసీలో కానీ మనం పెట్టుకోవడానికి రాదు. మనకు మీ సేవ ఐడి ఉండాలన్నమాట. మీ సేవ లాగిన్ ఉన్న వాళ్ళు మాత్రమే చేసుకోవడానికి అవకాశం వస్తుంది అనమాట. నాకు మా బాబాయ్ దగ్గర మీ సేవ ఉంది కాబట్టి నేను ఏ విధంగా రివాల్యుయేషన్ పెడతారు అనే ప్రాసెస్ ని మీకు చూపిద్దామని అనుకుంటున్నాను. రివాల్యుయేషన్ పెట్టేటప్పుడు నేను వీడియో రికార్డ్ చేశాను, ఆ వీడియోని మీకు చూపిస్తాను అనమాట. మీ సేవ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేయడానికి వస్తుంది. మీరు మీ దగ్గరలో ఉన్న మీ సేవ సెంటర్కి వెళ్ళి అప్లై చేసుకోండి. తెలంగాణ మీ సేవ సెంటర్స్ ఉంటాయి కదా, వాటికి వెళ్ళి మీరు అప్లై చేసుకోండి. రివాల్యుయేషన్కి అయితే అప్లై చేయడం జరుగుతుంది. ఒక సబ్జెక్ట్ కి 500 రూపీస్ అయితే మనకు ఛార్జ్ ఉంటుంది అనమాట. ఒక రివాల్యుయేషన్ ఒక సబ్జెక్ట్ అంటే ఒక పేపర్ మనం అప్లై చేయాలంటే 500 రూపీస్ అయితే ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను మీకు ప్రాసెస్ అయితే చూపిస్తాను క్లారిటీగా. మీరు మీ సేవ ఐడితో లాగిన్ అయిన తర్వాత మీ సేవ అఫీషియల్ పోర్టల్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అఫీషియల్ ట్యాబ్ అనమాట ఇది. మనం డైరెక్ట్ లాగిన్ అయిన తర్వాత మీ సేవ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మనము సర్చ్ బార్ లో మనము ఈఎస్డి అని టైప్ చేయాలన్నమాట. ఈఎస్డి ఇక్కడ ఉంది కదా, ఇక్కడ మనకు చూపిస్తాం కదా, ఇక్కడ సర్చ్ బార్ లో ఈఎస్డి అని టైప్ చేస్తే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఈఎస్డి లింక్ పైన మనం క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ట్యాబ్ ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ట్యాబ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ కింద మనకు మీ సేవ ఉస్మానియా యూనివర్సిటీ ఉందా, ఆ లింక్ పైన క్లిక్ చేయాలన్నమాట. పైన మనం క్యాష్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు మన గ్రూప్ ఏదో సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. బీఎస్సీ, బీకామ్, బీబీఏ, బీఎస్డబ్ల్యూ ఏదైతే మీరు మీ సబ్జెక్ట్ అయితే మీ కోర్స్ ఉంటుందో, మీ గ్రూప్ ఏదైతే ఉంటుందో ఆ గ్రూప్ ని సెలెక్ట్ చేసుకోండి జాగ్రత్తగా. బీఎస్సీ అయితే బీఎస్సీ ఏదైతే సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ గ్రూప్ ని సెలెక్ట్ చేసుకోండి. గ్రూప్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ పక్కన సైడ్ మనం హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను చూపిస్తాను మీకు, ఇక్కడ జాగ్రత్తగా చూడండి, మీకు అర్థమవుతుంది అనమాట. సైడ్ లో హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేసేయండి. హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయండి. మీ డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. మీ పేరు, మీ ఫాదర్ నేమ్, మీ హాల్ టికెట్ నెంబర్ అయితే మీ గ్రూప్ అని రావడం జరుగుతుంది. కింద మీరు ఫెయిల్ అయినటువంటి సబ్జెక్ట్స్ ని సెలెక్ట్ చేసుకోండి. మీరు ఎన్ని సబ్జెక్ట్స్ అయితే ఫెయిల్ అవుతారో, లేకపోతే మీ ఏ సబ్జెక్ట్ అయితే మార్క్స్ తక్కువ వస్తారో ఆ సబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసుకోండి. సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేసి ఉంటుంది. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఇక్కడ గెట్ పేమెంట్ ఇన్ఫో అని పైన క్లిక్ చేసేయండి. పేమెంట్ పైన క్లిక్ చేస్తే మనకు పేమెంట్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. పేమెంట్ పేజ్ అనేది చూడండి, ఇప్పుడు మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ కింద అనేది మనకు సబ్జెక్ట్ కి ఎంత అమౌంట్ అనేది చూపిస్తుంది. ఇక్కడ 15 రూపీస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది అనమాట. మనం అమౌంట్ ని పే చేసిన తర్వాత మనకైతే రిసిప్ట్ రావడం జరుగుతుంది. ఇది ప్రాసెస్ అనమాట. ఈ ప్రాసెస్ మొత్తం మీకు సింపుల్ గా అర్థమైంది అనుకుంటున్నాను. మీరు ఆ రిసిప్ట్ ని జాగ్రత్తగా ఉంచుకోండి, ఫర్దర్ గా మనకు యూజ్ అవుతుంది అనమాట. ఖచ్చితంగా రిసిప్ట్ ని జాగ్రత్త ఉంచుకుంటే మనకు అప్లై చేసినటువంటి ప్రూఫ్ అనమాట. అది మనకు యూజ్ అయిన వాళ్ళు ఈ వీడియోని మంచిగా జాగ్రత్తగా చూసి మీరు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. మీ దగ్గరలో మీ సేవ సెంటర్ ఉంటే మీ సేవ సెంటర్కి వెళ్ళి అప్లై చేసుకోండి. ఎందుకంటే ఈ ప్రాసెస్ అనేది ఏ విధంగా జరుగుతుంది అనే ఉద్దేశంతో మీకు చూపించాలని ఈ వీడియో చేస్తున్నాను. ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అడగడానికి ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ నవీన్ కుమార్, సైనింగ్ అవుట్. జై హింద్.